హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో 3వ ఎపిసోడ్లోకి మనం అడుగు పెట్టబోతున్నామండి. అయితే రెండవ రోజు జరిగినటువంటి కథలో ఏం జరిగింది? అవ్వ మనవడి మధ్యన వాగ్వాదం జరగడము, మరి బామ్మగారు అలిగి ఏడవడము, ఆ ఫోటో విసిరి కొట్టడము, ఆ తర్వాత అనుకోకుండా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మనోజ్ చూడడము, ఒక్కసారే తను ఆ సంభ్రమాశ్చర్యాలకు ఒక రకమైనటువంటి ఈ హఠాత్ పరిణామానికి ఎట్లా స్పందించాలో తెలియక ఆలోచనలో పడిపోవడం, ఏదైతేనేమి చిట్ట చివరికి బామ్మగారితోటి అమ్మాయిని చూసొద్దామని ఒప్పుకోవడం, మరి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే ఆ అమ్మాయి అమూల్య అనని బామ్మగారి పేరు చెప్పడం అంతవరకు జరిగింది. అయితే ఈ ఫోటో చూసిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే అమూల్య అతని కళ్ళ ముందు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆ సాయంత్రం జరిగిన పరిచయమే కదులుతుంది. అంటే 2.5 సంవత్సరాల క్రితము అమూల్య మనోజు 2.5 సంవత్సరాల క్రితం వాళ్ళ పరిచయ కార్యక్రమం జరిగింది. అంటే మనోజు అమూల్యకు తెలుసు, అమూల్య మనోజుకు తెలుసు. అది ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, మరి ఈ 2.5 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది, తర్వాత వాళ్ళు కలుసుకోవడము, మళ్ళీ తర్వాత కథ ఎట్లా జరిగింది, వీళ్ళ మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత కలుసుకున్న తర్వాత మళ్ళీ ఏ సంఘటనలు జరిగిన ఆ సంఘటనల సమాహారమే ఈ అమృతధార నావెల్. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల క్రితము వీళ్ళ పరిచయము ఏ విధంగా జరిగిందనేది మొదలు మనము తెలుసుకుందామండి. సూర్యాస్తమయం అవుతుంది. ఎప్పుడు? ఈ రోజు కంటే 2.5 సంవత్సరాల క్రితం సూర్యాస్తమయం అవుతోంది. వీధుల్లో సాయంకాలపు రద్దీ కనిపిస్తోంది. శీతాకాలంలో మధ్య దినాలు కావటం వల్ల గాలిలో చల్లదనం కెరటాలుగా ఉండి తేలి వస్తుంది. జనసాంద్రతతో హడావిడిగా ఉన్న ఆ బజారులో నుంచి వస్తున్న ఒక ఫియట్ కారు రోడ్డు మీద పోస్ట్ బాక్స్ ఉన్న ఎడమ సందులోకి మళ్ళీ చివరి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఆ ఇల్లు కొత్తగా కట్టిన డాబా ఇల్లు. ఇంకా రంగులు వేయలేదు. చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టలేదు. ఇంటి పని ఇంకా చాలా ఉన్నట్టు ఇంటిని చూస్తేనే కాస్త దూరంలో ఇసుకగుట్ట పోసి ఉంది కాబట్టి పని ఉన్నట్టుగా మనకు తెలిసిపోతూ ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు ఆ ఇసుక మీద నుంచి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని శబ్దం చేస్తూ చుక్ 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 రైలు వస్తోంది, చుక్ చుక్ రైలు వస్తోంది అంటూ జర్రన జారుతూ ఆటలాడుతూ కిలకిలా పిల్లలు నవ్వుతున్నారు. కారు ఆగగానే అందులో నుంచి మనోజ్ దిగాడు. అతన్ని చూడగానే ఇసుక మీద ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మనోజ్ అంకుల్ వచ్చాడు అంటూ ఆట వదిలేసి అంకుల్కి నేను ముందు షేక్ హ్యాండ్ ఇస్తాను అంటే అంటూ పోటీ పడుతూ పరిగెత్తుకుని వచ్చారు. నమస్తే అంకుల్. ఇద్దరిలో చిన్నగా ఉన్న 6 ఏళ్ల ఆడపిల్ల ముందుకు పరిగెత్తుకుని వచ్చింది. హలో జ్యోతి. అతను ఆ పిల్లకి బాగా పరిచయమైన వ్యక్తిలా షేక్ హ్యాండ్ ఇచ్చి జ్యోతిని ఎత్తి గాలిలోకి ఎగరేసి పట్టుకున్నాడు. జ్యోతి కిలకిలా నవ్వింది. పసితనం నిండిన ఆ నవ్వు గుడిలో గాలికి చిరుగంటలు మోగినట్టే అనిపించింది మనోజ్కి. 8 సంవత్సరాల మధు ఈ లోపల కారు డోరు తెరిచేసి అందులోకి ఎక్కి చక్రం తిప్పేస్తూ బుర్ర బుర్ర కారు వచ్చేస్తుంది, చచ్చిపోతారు, తప్పుకోండి తప్పుకోండి బుర్ర అంటూ నోటితో శబ్దం చేస్తున్నాడు. అంకుల్ చూడు చూడు అన్నయ్య కారు పాడు చేసేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది జ్యోతి. మనోజు తిరిగి చూశాడు. అవును కదువు, ఎన్నిసార్లు చెప్పినా మధు ఇంతే, ఉండు వాడి పని చెబుదాం అంటూ మనోజు వచ్చి జ్యోతిని అలా కుడి చేత్తో ఎత్తుకునే ఎడమ చేత్తో మధు నడుం చుట్టూ చేయి వేసి కారులో నుంచి యువతలకు లాగి మేకపిల్లని మోసుకొచ్చినట్టు తీసుకువచ్చి ఇసుక గుట్ట మీద కూలేశాడు. జ్యోతిని దింపి ప్యాంటు జేబులో నుంచి చాక్లెట్ తీసిస్తూ, జ్యోతి నువ్వు మంచి పిల్లవి, అల్లరి చేయవు, అందుకే నీకు తెచ్చాను, మధుకి తేలేదు అన్నాడు. జ్యోతి గర్వంగా అన్నవైపు చూసి తినసాగింది ఆ చాక్లెట్. మధు ఏడుపు ముఖం పెట్టాడు. వెంటనే మనోజ్ చెయ్యి పట్టుకొని వేలాడుతూ, ఇంకెప్పుడు చెయ్యనంకుల్, ప్రామిస్, అస్సలు చెయ్యనంకుల్, కారు అస్సలు ముట్టుకోనంకుల్, ప్రామిస్ అంటూ తల మీద చెయ్యి పెట్టేసుకున్నాడు. మనోజు మధు నెత్తి మీద ఒక్కటి వేశాడు. వేధావా, ప్రామిస్లు తొందరగా చేస్తావు కానీ నిలబెట్టుకోవు, తీసుకో
అంటూ జేబులో నుంచి మరొకటి తీసి ఇస్తూ, నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడా అని అడిగాడు. లేదు అన్నాడు మధు. అమ్మ ఏం చేస్తోంది? లేదు, కూరలకి మార్కెట్కి వెళ్ళింది. మరే అంకుల్, అమ్మ మీకోసం బాదం హల్వా చేసింది, ఎంత బాగుందో నోరు ఊరుతున్నట్టుగా చెప్పింది జ్యోతి. అలాగా, అమ్మ రాని, అందరం కలిసి తిందాం, మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు మనోజ్. మనోజు జ్యోతిని ఎత్తుకోవటంతో షర్టుకి అంటిన ఇసుకని మునివేళ్లతో దులుపుకుంటూ ఎదురుగా కొత్తగా కట్టి రంగులు వేయని ఆ ఇంటి వైపు వెళ్ళాడు. అతను ఆ ఇంటి వరండాలో అడుగుపెట్టాడు. ఆ ఇంటి వీధి గుమ్మమే కాదు, కిటికీ తలుపులు కూడా మూసే ఉన్నాయి. మనోజు మూసి ఉన్న ఆ ఇంటి తలుపుల వైపు ఒక్క క్షణం తటపటాయింపుగా చూశాడు. తర్వాత మనసులో సంకోచం పక్కకు పెట్టి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. అది అతని ఆగమనం తెలియజేస్తున్నట్టు లోపల బజ్ మని మోగిన ధ్వని వినిపిస్తూనే ఉంది. అతను ఆశించినట్టు వెంటనే తలుపులు తెరుచుకోలేదు. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి కాలింగ్ బెల్ ధ్వని అతని అసహనాన్ని, చిరాకుని మోసుకెళ్ళి వినిపిస్తున్నట్టుగా గట్టిగా మోగింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. అతని కనుబొమ్మ చిరాకుతో ముడుచుకుంది. టైం చూసుకున్నాడు. తను ముందుగా రాలేదే. సరిగ్గా వస్తానని చెప్పిన టైంకే వచ్చాడు. చెయ్యి మళ్ళీ కాలింగ్ బెల్ మీదికి వెళ్ళింది. ఈసారి గట్టిగా నొక్కాడు. లోపల కాలింగ్ బెల్ మూత మోస్తున్న గోల అతనికి వినిపిస్తూనే ఉంది. ఆ మూత పూర్తిగానే లేదు. ఇంతలో 2 తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఒక్కటి తగిలించనా? గుమ్మంలో ప్రత్యక్షమై చెయ్యెత్తి మీదకు రాబోయిన అమ్మాయి అర్ధోక్తితో ఆగిపోయింది. ఆశించని ఆతిథ్యానికి అతను నిటారుగా అయ్యాడు. అంటే ఆశించని ఆతిథ్యం అంటే మనం సామాన్యంగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు రండి రండి, లోపలికి రండి, క్షేమంగా వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అనేది మనం ఆశించేది సహజంగా జరిగేది. కానీ ఇక్కడ ఈ మనోజ్కి ఏం జరిగింది? ఈయన కాలింగ్ బెల్ ఎప్పుడైతే చాలాసేపు నొక్కాడో లోపలున్న మనిషికి ఇరిటేషన్ వచ్చింది. వచ్చి ఒక్కటి ఇస్తే కానీ సరిపోతుంది మీకు అని బయట నుంచి లోపల నుండి చెయ్యెత్తుకొనే తలుపు తీసింది. ఎందుకు తలుపు తీసింది అనేది ఇప్పుడు చూద్దాం. ఆశించని ఆతిథ్యానికి అతను నిటారుగా అయిపోయాడు. కొట్టడానికి వచ్చింటేంటి అని ముఖం ఎరుపెక్కింది. దవడ ఎముక బిగిసింది. గుమ్మం బయట అపరిచితుడైన యువకుడిని చూడగానే ఆ అమ్మాయి తెల్లబోయినట్టు వెనక్కి తగ్గింది. మనోజుకు ఇబ్బంది అనిపించింది. ఏంది చేతులు ఎత్తి కొట్టడానికి వస్తుంది, చూడడమే ఈ అమ్మాయి ఎవరో అని మనోజుకు అనిపించింది. ఆ అమ్మాయి ఇంకెవరో అనుకొని కొట్టడానికని ఆ అమ్మాయి వచ్చింది. ఎదురుగా తను అనుకున్న వాళ్ళు కాక వేరే వాళ్ళు ఉండే వరకు లోపల నుంచి వచ్చిన అమ్మాయి కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యింది. ఇద్దరు ఒకరిని ఒకరు నోట మాట రానట్టుగా నిశితంగా చూసుకున్నారు. కాసేపు ఏం తోచక ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చూసుకున్నారు. ముందుగా ఆ అమ్మాయే తెప్పరిల్లింది. ఆశ్చర్యం నుంచి కొంచెం బయటకు వచ్చి, సారీ, పిల్లలు అనుకున్నాను. ఉదయం నుంచి కాలింగ్ బెల్లు మోగించుట వాళ్ళకి ఆట అయిపోయింది. ఆ అమ్మాయి పెదవులు అస్పష్టంగా పలికే, సారీ, పిల్లలు అనుకున్నాను, ఎవరో మీరు అనుకోలేదు, ఎవరో అనుకోలేదు, ఇక్కడున్న పిల్లలే వచ్చి ఇలా పిల్లలు కాబట్టి వాళ్ళు వచ్చి కాలింగ్ బెల్ ఉదయం నుండి నొక్కారు, ఇప్పుడు నొక్కింది కూడా పిల్లలే అనుకున్నాను అని భయంగా అస్పష్టంగా అంది లోపల నుంచి వచ్చిన అమ్మాయి బయట ఉన్న మనోజుతో. అతను ఆ అమ్మాయినే చూస్తున్నాడు. చూస్తున్న కొద్దీ అతని కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. ఈ విధంగా చూస్తున్నటువంటి మెల్లమెల్లగా ముడి విడిపోయింది. ఆగ్రహం కరిగిపోయింది. నిండు పౌర్ణమి లాంటి ఆ అమ్మాయి ముఖంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ, భాషకందని సౌకుమార్యం, ముఖ్యంగా కళ్ళు. వాటి చూపు సోకితేనే చాలు చెడుని కూడా విరిచేసి మంచిగా మార్చగల స్వచ్ఛత ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తుంది. ఏ అమ్మాయి? లోపల నుండి వచ్చిన వాళ్ళు పిల్లలు అనుకుని కొట్టబోయిన అమ్మాయి. ఈ సృష్టిలో ఆడపిల్ల చిరునవ్వు ఉన్నంత మనోహరంగా మరింకేదీ లేదు అన్నట్టు ఆ పెదవుల మీద చిరుదరహాసపు లాస్యం ఆ దువ్వుకుంటూ వచ్చినట్టుంది. నుదుట మీద నుంచి వెనక్కి దువ్వి, నుదుటి మీద నుంచి ఇట్లా చక్కగా దువ్వి వెనక్కి దువ్వెన జుట్టు పెట్టింది. అంటే మామూలుగా జుట్టు పూర్తిగా దువ్వడం అయితేనేమో దువ్వి జడేసుకోవడం ఏదైతే మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు ఆ దువ్వెన అక్కడనే చెక్కుకొని వచ్చేస్తారు కదా, అట్లా వచ్చిందన్నమాట ఆ అమ్మాయి. నుదుట మీద నుంచి వెనక్కి దువ్వెన పెట్టుకున్న జుట్టు విడివడి భుజాలకి ఇరువైపులా చెరిసగం అటు ఇటు కనిపిస్తోంది ఆ అమ్మాయికి. అతను ఒక్క నిమిషం కాలింగ్ బెల్ నొక్కగానే తలుపులు తీయలేదన్న చిరాకు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మర్చిపోయాడు. ఇక్కడకు బలవంతంగా రావటంలో గల అయిష్టత మాయమైంది.
నిజమైన అందం, ఆత్మకి ఎంతో ఆనందం అన్నట్టు ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోతున్నాడు మనోజు. అతని మనసు అతని వశం తప్పినట్టుగా, విభ్రాంతితో కూడిన వివశత్వం పొందుతున్నట్టుగా ఉంది. ఇలాంటి అనుభవం అతనికి ఇదే ప్రథమం. మీరు అస్పష్టంగా అంది అమ్మ. అంటే మీరెవరు అని అడగక, మీరెవరు అని గట్టిగా అడగకుండా మీరు అని అస్పష్టంగా అంది ఆ అమ్మాయి. అతను ఉలికిపాటుగా ఈ ప్రపంచంలోకి వచ్చినట్టు అయ్యాడు. అంతసేపు ఆ అమ్మాయిని చూస్తూ ఆమెలో ఉన్నటువంటి ఆకర్షణకు అట్లా ఆశ్చర్యానికి లోనైనటువంటి అతను మీరు అనే అమ్మాయి అనగానే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. అతను క్షణం కింద తన ప్రమేయం లేకుండా పొందిన ఈ ఆనందాన్ని అట్టడుగు పొరల్లోకి తోసివేయటానికి కొద్ది సెకండ్లు పట్టింది. శివ ఎక్కడా అడిగాడు. ఇంట్లో లేడు, పని మీద వెళ్ళాడు అంది. అతను ఇంట్లోకి రాలేదు, వెళ్ళిపోను కూడా రాలేదు. శివ ఎక్కడా అని అడిగాడు. శివ లేడు, పని మీద బయటకు వెళ్ళిన అనగానే శివ లేడు అన్న తర్వాత లోపలికి వెళ్ళడానికి లేదు, అట్లానే బయటికి వెళ్ళిపోలేదు. ఆ అమ్మాయి అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. అంటే మీరెవరు అనేది ఇంకా చెప్పలేదు అని. ఏమైనా చెప్పాలా అడిగింది. ఆ కంఠస్వరంలో గులాబీ రేకుల్లాంటి మెత్తటి మర్యాద. అతను అవును అన్నట్టు తలూపుతూ రేపు పెళ్లి గురించి పురోహితుడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి కళ్ళు ఆనందాశ్చర్యాలతో పెద్దవి అయినాయి. చూపుడు వేలు చూపుతూ అతని వైపు చూపిస్తూ సందేహంగా మీరు మనోజ్ అంది. అతను అవునన్నట్టు తల ఊపాడు. ఆ అమ్మాయి కళ్ళు క్షణంసేపు అతని మూర్తిని ఆసక్తిగా చూశాయి. వాటిల్లో ఆనందం, అద్భుతం ఏకమైన భావన. ఆ అమ్మాయి వెంటనే చేతులు జోడించి నమస్కరించింది. నమస్తే, నేను అమూల్యనే, రండి లోపలికి, శివ వచ్చేస్తారు, అసలు మీరు వచ్చే లోపలే వచ్చేస్తానన్నాడు, రండి కూర్చోండి అంది తలుపుకి నిలబడి దారి చూపిస్తూ. అతను లోపలికి రాలేదు. నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళలో కంగారు కనిపించింది. నో 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 నో, అమ్మో, మీరు వెళ్ళిపోతే శివ నన్ను చంపేస్తాడు, అసలే రేపు పెళ్ళి కదా, చాలా కంగారులో ఉన్నాడు పాపం అంటూనే పక్కన నవ్వింది. ముత్యాల్లాంటి పలువరస, కళ్ళల్లో రత్నాల్లాంటి కాంతి. పలువరసనేమో ముత్యాల్లాగా ఉంది, కళ్ళల్లోనేమో రత్నాల్లాంటి కాంతి కనిపించింది మనోజ్కి. రండి కూర్చోండి అంది. ఆ అమ్మాయి మాటల్లో అర్థింపు లేకపోయినా ఆ చెప్పే తీరులో సౌశీల్యత అతనిలో నిర్మోహమాటానికి పగ్గం వేసింది. అతను వెళ్ళలేకపోయాడు. సరే, నేను వెయిట్ చేస్తాను అంటూనే అతను పక్కకు తిరిగి వరండాలో నుంచి కుడివైపుకు ఉన్న మెట్లెక్కి చకచకా పైడాబా మీదికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచనగా అక్కడే నిలబడిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. డాబాపైకి వచ్చిన మనోజ్ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని పిట్టగోడకి మోచెయ్యి ఆనించి నిలబడ్డాడు. చల్లటి గాలి అలలు అలలుగా వచ్చి అతని ముఖానికి తగులుతూ అతని మెడలో ఉన్న టైతో దోబూచులాట ఆడటానికి ప్రయత్నిస్తోంది. ఈ అమ్మాయి పేరు అమూల్య. శివ దగ్గర నుంచి 10 రోజుల క్రిందట తను కంపెనీ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్లో ఉండగా బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. మేనేజరు ఫోన్ తెచ్చి ఇచ్చాడు. శివ చేశాడు. శివ ఫోన్ చేస్తే మనోజ్ ఏ పని అయినా సరే పక్కకు పెట్టి పలుకుతాడు. ఏమిటి అన్నాడు తను. నేను వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. లవ్ మ్యారేజ్, గుళ్ళో పెళ్ళి, అర్జెంట్, ఏర్పాట్లు నువ్వే చేయాలి, డబ్బు చాలా అవసరం, నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అన్నాడు అతను. ఇంకేం లేదు, నేను వచ్చే ముందు మళ్ళీ టెలిగ్రామ్ ఇస్తాను, ఐ నీడ్ యూ వెరీ మచ్, బాయ్. మనం ఫోన్ పెట్టేశాడు. వాడి సమాచారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎవరి సమాచారం? శివ ఇచ్చే సమాచారం ఎవరికి? మనోజ్కి. ఎప్పుడు టెలిగ్రామ్స్ ద్వారానో ఫోన్స్ ద్వారానో సంభాషణ. డబ్బు అర్జెంటుగా అవసరమైతేనో, ఏ జైల్లోనో ఇరుక్కుంటేనో తను గుర్తుకు వస్తాడు. తను తక్షణం వాడు పురమాయించిన పనులని అమలు పరచాల్సిందే. ఇవి ఇప్పటిది కాదు, ఇద్దరు 8వ ఏట నుంచి కలిసి పెరిగినప్పటి నుంచి అయిన అలవాటు. శివ పేరు చెబితేనే మనోజు ముఖంలోకి ఆనందం వచ్చేస్తుంది. అది గొప్ప ఐశ్వర్యం నాకు ఉంది అని మనిషి గుర్తు చేసుకున్నప్పుడు కలిగే సంతోషం. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పావురాలపల్లిలో నాయనమ్మ దగ్గర పెరిగారు.
తను వాడికి బస్తీ అలవాట్లు నేర్పితే వాడు తనకి పల్లెటూరు అందాలు నేర్పించాడు. ఆ బాల్యం, ఆ ఆటపాటలు, ఆ అమాయక ఆనందాలు, ఆ జీవితం తలుచుకుంటే ఇది మరో జన్మ అంత వ్యత్యాసం అనిపిస్తుంది. తన చిన్నప్పుడు డాడీ డెహ్రాడూన్లో ఆర్మీ ట్రైనింగ్లో కాలేజీలో పనిచేసేవారు. అమ్మ సంసారపక్షంగా కాకుండా చాలా అందంగా ఫ్యాషన్గా ఉండేది. ఎవరి అమ్మ? మనోజ్ వాళ్ళమ్మ. నాన్న అమ్మ పెద్ద బంగళాలో తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. తాతయ్యకి పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. తనని ఒడిలో కూర్చోబెట్టుకొని తను అవి లాగుతుంటే ఆయన నవ్వేవారు. అమ్మ ఏదో సోషల్ వర్క్ చేసేవారు. ఎప్పుడు చూసినా వచ్చిపోయే వాళ్లతో ఇల్లు చాలా సందడిగా ఉండేది. తన కోసం ప్రత్యేకంగా ఒక ఆయా ఉండేది. ఎవరి కోసం? మనోజ్ కోసం. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ పార్టీ జరుగుతూ నౌకర్లు గ్లాసులు అందిస్తూ టేబుల్ మీద ప్లేట్స్ సర్దుతూ హడావిడిగా ఉండేవారు. ఒక్కోసారి తాతయ్య డాడీ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీరియస్గా ఏదో తర్కించేవారు. అవన్నీ తనకి మసకగా చెదిరిపోతున్న మనో ఛాయాచిత్రాలు తప్ప వివరాలు అంతగా గుర్తుకు లేవు. అమ్మమ్మ మాత్రం అందరినీ హడలెత్తించేది. నౌకర్లకి ఆవిడంటే భయం. సంవత్సరానికి ఒకసారి, అది కూడా వేసవి సెలవుల్లో పావురాలపల్లి వచ్చేవాళ్ళు. ఇక్కడ బామ్మ, రాధత్తయ్య, ఆవిడ కొడుకు శివ ఉండేవాళ్ళు. శివ వాళ్ళ నాన్నని ఎప్పుడూ తను చూడలేదు. ఆయనని అత్తయ్య వదిలేసింది అని చెప్పేవాళ్ళు. ఇక్కడ వాతావరణం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇది ఒక పల్లెటూరు. ఎడ్లు, గడ్డివాములు, వ్యవసాయము, నౌకర్లు చాలామంది ఉన్నా వాళ్ళెవ్వరికీ భయపడరు. ఇంట్లో వాళ్ళ చనువుగా తిరుగుతారు. ఇక్కడ వాళ్ళకి పండగలే తప్ప పార్టీలంటే తెలియవు. శివ, తను ఇద్దరు స్నేహంగానే ఉండేవారు. బామ్మకి నేనంటే ఎక్కడ లేని ఆపేక్ష. నేనంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మనోజు. మా ఇంటి రత్నం అంటే కొడుకు అనమాట. శివ అనేమో బిడ్డ కొడుకు, మనోజ్ ఏమో కొడుకు. శివ తను ఇద్దరు స్నేహంగానే ఉండేవారు. బామ్మకి నేనంటే ఎక్కడ లేని ఆపేక్ష. మా ఇంటి రత్నం అని ఒడిలో కూర్చోబెట్టుకుని అందరికీ చెప్పేది. అది చూసి శివకి ఒళ్ళు మండేది. నువ్వేమో ఎప్పుడో వస్తావు, అందరికీ నీ మీదనే ఆపేక్ష. నిన్ను చూసినట్టుగా నన్ను ఎప్పుడూ చూడరు, నీతో మాట్లాడరు. పో అనేవాడు. నీతో నేను మాట్లాడను, నిన్ను వేరుగా చూస్తారు, నన్ను వేరుగా చూస్తారు, అందుకే నీతో మాట్లాడను పో అనేవాడు. నేను మాత్రం నీ జట్టే. తనే బలవంతంగా వాడి మెడ కౌగిలించుకునేవాడు. నిజమే, శివాని వదిలి అలా అందరూ తననే ముద్దు చేస్తుంటే తనకే బాధగా ఉండేది. శివ గోళీలు ఆడటం, రాయి ఒడిసి కట్టి విసరటం నేర్పాడు. తను క్రికెట్ ఆడటం నేర్పాడు. ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణాలు పరుగు పందెంలా చేసేవాళ్ళు. ఒకసారి తన కొత్త లాగు చొక్కా శివాకి ఇచ్చి శివాకి అద్దరివి తను వేసుకుని సంబరంగా తిరుగుతుంటే అమ్మ రెక్కపట్టి ఈడ్చుకు వెళ్ళి ఇడియట్, ఐ విల్ కిల్ యూ అంటూ ఇంగ్లీష్లో తిడుతూ కొట్టిన దెబ్బలు చాలా బాగా గుర్తున్నాయి మనోజ్కి. సెలవులు అయిపోయి ఊరు వెళ్తుంటే శివ బండి వెంట రోడ్డు వరకు వచ్చేవాడు. డాడీ వెళ్ళమ్మా శివ అని బతిమలాడినా వెళ్ళేవాడు కాదు. ఆ ఊరు వదిలేసి వస్తుంటే తనకి బాధ వేసేది. మమ్మీ మెడ కౌగిలించుకొని మనం ఇక్కడ ఉందాం మమ్మీ అంటే షడప్ అంటూ కసిరేది. డాడీ మాత్రం దగ్గరకు తీసుకొని, నువ్వు పెద్దయిన తర్వాత, నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత మనమిద్దరం ఇక్కడికే వచ్చి పావురాలపల్లిలో ఉందాం, సరేనా అంటూ నచ్చజెప్పేవారు. ఆ విధంగా 2 వేసవి కాలాలకు సెలవులకు వచ్చి వెళ్ళారు. ఒకసారి వెళ్ళిన తర్వాత అమ్మకేదో సుస్థి చేసింది. 2 నెలలు మంచం మీద ఉంది. తర్వాత పోయింది. తనకి చెప్పనే లేదు. ఊరు వెళ్ళింది, వస్తుంది అని చెప్పారు. తర్వాత మెల్లగా ఆయా చెప్పింది. తను ఏడుస్తుంటే సముదాయించింది. తర్వాత ఎందుకో తెలియదు, డాడీ తాతయ్య బాగా పోట్లాడుకున్నారు. డాడీ తనను తీసుకుని ఊరు వచ్చేశారు. బామ్మ ఎంత ఆపేక్షగా చూసింది. ఆవిడ కూడా నాన్నని పట్టుకుని బాగా ఏడ్చింది. నాన్న ఉద్యోగం మానేశాడు. ఆ గదిలో కూర్చొని ఒకటే తాగుడు. తనని హైదరాబాదులో పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. సెలవులకి ఊరు వచ్చేవాడు. తర్వాత నాన్న ఎందుకంటే తాగాడు కదా కాబట్టి, తర్వాత నాన్న లివర్ చెడిపోయి హాస్పిటల్లో 2 నెలలు టైం తీసుకొని అక్కడే
మృత్యువాత పడ్డారు. డాడీ పోయినప్పుడు తను ఏడుస్తుంటే శివ వచ్చి పక్కన కూర్చొని మెడ చుట్టూ చేయి వేశాడు. ఏడవకు అని నోటితో చెప్పలేదు, కానీ ఆ స్పర్శలో స్నేహం, అదే సందేశం. తర్వాత ఈ మధ్యలో ఎప్పుడో రాధత్తయ్య పోయింది, అది తనకి తెలియదు. ఈసారి సెలవులకి వచ్చినప్పుడు శివ మా అమ్మ బావిలో పడి చచ్చిపోయింది అని చెప్పాడు. బావిలో పడి చచ్చిపోయిందా? మరి నువ్వు ఏడవటం లేదే అన్నాడు తను. ఎందుకు ఏడుస్తాను? అస్సలు ఏడవను. నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదు, మా నాన్న అంటేనే ఇష్టం. మా నాన్న చాలా మంచివాడు. ఎక్కడున్నాడు మీ నాన్న? ఇది వరకు పక్క ఊళ్ళో ఉండేవాడు. అందరికీ చెట్టు కింద చదువులు చెప్పేవాడు, ఉత్తరాలు కూడా రాసి పెట్టేవాడు. ఇప్పుడు లేడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడుట. మొదట నేను మళ్ళీ తిరిగి వస్తాడని చాలా రోజులు చూశాను, కానీ వెంకటి చెప్పాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారుట. అంటే చచ్చిపోయాడు కదూ అన్నాడు తను. అవును అన్నాడు. తను శివ చెయ్యి పట్టుకున్నాడు. శివ కూడా తన చెయ్యి గట్టిగా పట్టుకోవడం తెలుస్తూనే ఉంది. నేనెప్పుడూ నీ జట్టు వదలను శివ, నువ్వు ఎన్ని అన్నా నీతో పోట్లాడను, ప్రామిస్ అని వాగ్దానం చేశాడు. నేను కూడా అంతే అన్నాడు. ఆ మాట ఇద్దరు గుర్తుపెట్టుకున్నారు. ఆ మాటే ఇద్దరిని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ముల మధ్య కూడా ఉండనటువంటి ఆత్మీయతగా మారి అనుబంధాన్ని పెంచింది. తను రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో రాజకుమారుడిలా మారిపోయాడు. బామ్మ ఎందుకో శివాని అట్లా గారాబం చేసేది కాదు. శివ కూడా ఆవిడకి తగ్గట్టే ఎప్పుడు ఆవిడకి కోపం తెప్పించే పనులే చేసేవాడు. ఉదాహరణకి ఆవిడ సాయంత్రం ఉయ్యాల్లో కూర్చొని భగవద్గీత చదువుకునేది. అది ఒకసారి ఆవిడ లేనప్పుడు వాడు, అంటే ఎవరు, శివ, దాన్ని చించి పోగులు పెట్టాడు. బామ్మ కొట్టింది. శివ ఇది చేస్తున్నప్పుడు తను చెప్పలేదని తనను కొట్టలేదు, కానీ గోడ కుర్చీ కూడా వేయించింది మనోజ్ని. ఆ రాత్రి శివ ఇంట్లోంచి పారిపోయాడు. మర్నాడు సాయంత్రానికి కరుణాకరం వెతికి తీసుకొచ్చాడు. శివ రానని ఏడుస్తున్నాడు. పక్క ఊళ్ళో తోలుబొమ్మలు ఆడేవాళ్లతో ఉన్నాడుట. వాళ్లతో వెళ్తానని అన్నాడు. అయ్యో రామా, వీడికి అన్నీ వీడి అబ్బ బుద్ధులే, అంటే ఆ బామ్మ అల్లుని బుద్ధులే అంటూ బామ్మ నుదురు కొట్టుకుంది. తను శివాకి ఎంతో చెప్పాడు. తనతో హైదరాబాద్కు రమ్మన్నాడు, చదువుకోమని అన్నాడు. శివ అడ్డంగా తల ఊపాడు. ఆ ముసలావిడ నన్ను చదివించదు అన్నాడు శివ. నేను అడుగుతా అంటూ వెళ్ళి బామ్మని అడిగాను. బామ్మ తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ, వద్దురా నాన్న, వాడు వస్తే నీ చదువు నాశనం అవుతుంది. వాడు వట్టి జులాయి వేధవ, వాడికి చదువు రాదు, తిరుగుపోతూ, అంతా వాళ్ళ నాన్న పోలిక అంది. మా నాన్నని అంటే చంపేస్తాను. శివ కర్ర తెచ్చాడు. ఇంకో క్షణం ఉంటే ఆవిడ నెత్తిన వేసేవాడే. బామ్మ వాడిని పట్టుకొని ఎడా పెడా వాయించింది. ఆ రాత్రి శివతో తనని మాట్లాడనీయలేదు బామ్మ. మర్నాడు శివాని పలకరించినా పలకలేదు. ముఖం తిప్పుకొని కూర్చున్నాడు. కానీ ఊరు వెళ్లే ముందు ఇద్దరు స్నేహం కలుపుకున్నారు. అలా విడిపోతూ కలుస్తూ, విడిపోతూ కలుస్తూ యుక్త వయసు వచ్చేసరికి ఇద్దరిది విడదీయరాని బంధంగా తయారైంది. ఎవరిది? శివాది, మనోజ్ది. తను ఇంజనీరింగ్ చదివిన తర్వాత MBA పూర్తి చేశాడు. తండ్రితో పనిచేసే అగర్వాల్ పెట్టిన స్పిన్నింగ్ మిల్స్ ఒకటి అమ్మకానికి వస్తుంటే తన ఇష్టం మీదనే బామ్మ కొన్నది. అత్తయ్య పేరు మీద రాధా స్పిన్నింగ్ మిల్స్ ప్రారంభించారు. అది ప్రారంభమైనప్పటి నుంచి తనకి ఊపిరాడని పని. శివ తను ఇంటి దగ్గర కాకపోయినా హైదరాబాదులో ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉన్నాడు. శివ జీవితం పూర్తిగా తనకి భిన్నంగా ఉంది. ఇప్పుడు శివాకి ఎందరో ఫ్రెండ్స్. తనకి వ్యాపారపరంగా తప్ప శివాని మినహాయిస్తే ఇంకెవరు దగ్గరగా అనిపించే మిత్రులే లేరు, అనిపించే వ్యక్తులే లేరు. ఆ శివాని ఇష్టపడని వారు ఉండరేమో. ఎంత ఆకతాయిగా పెరిగాడో అంత సౌమ్యుడైపోయాడు. ఏవేవో సమాజాలు, సంఘాలు, అప్పుడప్పుడు డబ్బు అవసరమైనప్పుడు తనకి డబ్బు పంపించు, చాలా అర్జెంట్ అంటూ టెలిగ్రాము వస్తుంది. తను ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత ఆర్థికమైన ఒత్తిడిలో ఉన్నా వెంటనే డబ్బు పంపేవాడు. తర్వాత ఎప్పుడో, థ్యాంక్స్ సుమా, నువ్వు పంపిన డబ్బు ఒక ఆడపిల్ల నిండు జీవితం కాపాడింది. ఆ పుణ్యం మనిద్దరికి 50
350 అని టెలిగ్రామ్ వచ్చేది. తను నవ్వుకునేవాడు. పుణ్యం మాట ఏమో కానీ శివాకి ఆనందం కలిగించాననే ఆత్మసంతృప్తి తనకు బాగా అనిపించేది. మరోసారి ఎప్పుడో ఏదో ఊరిలో జనం మధ్య తీర్పు చెప్పబోయి దెబ్బలు తిని జైలు పాలయ్యి నేను జైల్లో ఉన్నాను, సుస్థిగా ఉన్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడు. తను వెంటనే తన పనులన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆ ఊరు పరిగెత్తి శివాని విడిపించి తన వెంట తీసుకువచ్చి తనే స్వయంగా 4 రోజులు శివాకి సపర్యలు చేసి ఆరోగ్యం కోలుకునేగా చేశాడు మనోజ్. తన చేతులు పట్టుకొని బతిమాలేవాడు శివ. తను ఎవరు మనోజు శివ చేతులు పట్టుకొని బతిమాలేవాడు. శివ, ఈ తిరుగుళ్ళు మానేయి, ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందాం, ఫ్యాక్టరీ బాగా లాభాలలోకి వచ్చింది అంటే అవేం నాకు కుదరవు, నాకు మనుష్యులు కావాలి, యంత్రాలు వద్దు అని దండం పెట్టేవాడు. ఆ రోజు తన ఫ్యాక్టరీ నుండి తిరిగి వచ్చేసరికి ఒక ఉత్తరం ఉంది. నేను వెళ్తున్నాను, నా మీద కోపగించుకోకు, నాకు ఇల్లు అనేది బంధికానాలాగా ఉంది, నువ్వు నన్ను కన్నతల్లి కంటే బాగా చూశావు, నీ రుణం తీర్చుకోవాలని లేదు, తీర్చుకోకపోతే ఎప్పుడూ కలిసే ఉంటాం, మనం ఎప్పుడు నువ్వు నాకున్నావనే ధైర్యం నన్ను ఎన్నో మంచి పనులు చేసే శక్తి నాకు ఇస్తుంది, మంచి పనులు చేయటానికే నా ఈ జీవితం అంకితం, నాకు అండగా నిలిచి ఆ మంచి చేయటంలో ఫలితం సగం దక్కించుకోవటం నీ జీవిత పరమార్థం. ఆ ఉత్తరం చూసి నవ్వుకున్నాడు మనోజ్. ఒక్కోసారి శివాని చూస్తే తనకి జాలి వేసేది. వాడు అందరి పిల్లల్లా అపురూపమైన బాల్యం అనుభవించలేదు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. శివ అచ్చుగుద్దినట్టుగా తండ్రి పోలిక అని బామ్మకి చిరాకుగా ఉండేది. వీడికి గుణంలో కానీ రూపంలో కానీ నా కూతురు పోలికే రాలేదు, వీడిని చూస్తే ఆ దేభ్యమొహమే గుర్తుకొస్తున్నాడు నాకు అంటూ అసహ్యించుకునేది. ఆ మాట శివ పసి మనసుని బాగా గాయపరిచి బాధ పెట్టిన సందర్భాలు తనకు తెలుసు. బామ్మ శివాని తన ఇంట్లో పెంచాల్సి వచ్చినందుకు చాలా రుసరుసలాడేది. నా కూతురే నాకు కాకుండా పోయినప్పుడు ఈ విధవగోల నాకెందుకు అనేది. కానీ బంధువుల్లో పెద్ద ఆయన ప్రసాదరావు గారు నచ్చజెప్పడంతో రాజీ పడింది. పెరిగి పెద్దై ఇంటి వ్యవహారాలు తన చేతికి వస్తున్న కొద్దీ శివాకి జరిగిన అన్యాయం తనకి అర్థం కాసాగింది. రాధత్తయ్య బామ్మకిష్టం లేని రమణమూర్తి పేదవాడు అని చూడకుండా పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. శివ పుట్టాడు. మామయ్యకి స్థిరమైన ఉద్యోగం లేకపోయినా ఏ ట్యూషనో చెప్పి ఏ షాప్లోనో పనిచేసి డబ్బు తెచ్చేవాడుట. సంసారానికి లోటేం లేదు, ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. బామ్మకి తన కూతురు మామూలు జీవితం గడపటం బాధగా ఉండేది. మామయ్యని అవమానించటానికి వెనకాడేవాడు. మామయ్య హఠాత్తుగా పోయాడు. రాధత్తయ్య బామ్మ దగ్గరికి వచ్చింది. ముమ్మూర్తుల తండ్రి పోలికలు పుణికి పుచ్చుకున్న శివాని చూస్తే బామ్మకి అరికాలి మంట తలకెక్కేది. ఈ పాపిష్టి వాడిని కనకపోతే నీకు నేను రెండో పెళ్లి చేసేదాన్ని అనేది. ఎంతో భోగభాగ్యాలతో తులతూగాల్సిన తన కూతురి జీవితం ఆ రమణమూర్తి మూలంగా ఇలా తెగిన గాలిపటంలా కూలి అధ్వాన్నమైపోయిందని ఆవిడ ఆవేదన. శివాని హాస్టల్లో దూరంగా ఉంచటానికి చూసింది. కానీ అత్తయ్య ఊరుకోలేదు. శివాని గుండెలకి అదుముకొని వీడు లేకపోతే నేను బ్రతకలేనమ్మా అంటూ ఏడ్చేసింది. ఈ ఘర్షణలో నలిగిన అత్తయ్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక విధంగా తనకి కూడా చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. కానీ బామ్మ తనని చీదరించుకోలేదు. తనే తల్లి తండ్రి అయి అమ్మా నాన్న లేని లోటు తెలియనీయకుండా పెంచి పెద్ద చేసింది. ఆవిడకి శివాకి క్షణం పడేది కాదు. శివ ప్రవర్తన ఆవిడకి నచ్చేది కాదు. ఆవిడ పెత్తనం చిన్నప్పుడే ఎదిరించేవాడు. రాధత్తయ్య పేరిట పొలం ఉంది. ఇంట్లో కింద భాగం నాన్న పేరిట, మేడ మీద భాగం రాధత్తయ్యకి తాతయ్య ఉన్నప్పుడే విల్లు వ్రాశారు. కానీ ఆస్తి పిల్లలకు చెందుతుంది తప్ప వారు అమ్ముకోవడానికి వీలు లేదు. బామ్మే తాతయ్య చేత స్వయంగా ఇలా వ్రాయించిందట. నా కూతురు ఇలా ఒక త్రాష్టుడికి కొడుకుని కంటుందని నేను అనుకోలేదు అని వాపోయేది ఆవిడ. ఆ వీళ్ళు సంగతి బామ్మ ఎవ్వరికీ చెప్పలేదు. శివ చదువు సంధ్యల పట్ల ఆవిడ శ్రద్ధ వహించినా శివాకి ధ్యాస లేకపోవడంతో అది సాగలేదు. శివాకి చిన్నప్పటి నుంచి ఒకరి కోసం ఆలోచించకుండా తనకు తోచినట్టుగా చేసి ఊరుకోవడం అలవాటైపోయింది. తను ప్రారంభించిన రాధా స్పిన్నింగ్ మిల్స్ త్వరలోనే లాభాలు సంపాదించడం మొదలుపెట్టింది. బామ్మకి తనను చూస్తే ఎంత గర్వం. మా మనూదంతా మా వారి వ్యవహార దక్షత
అంటూ చెప్పుకొని మురిసిపోయేది. తను మాత్రం శివాకి జరిగిన అన్యాయం తెలిసినప్పటి నుంచి వ్యాపారంలో నష్టంతో సంబంధం లేకుండా లాభాలతో వచ్చిన మొత్తంలో సరిగ్గా శివాకి సగభాగం పంచడం ప్రారంభించాడు. అది బామ్మకి చెప్పలేదు. శివ పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. నాకెందుకు ఈ సంత, నాకు నువ్వే ఒక బ్యాంకువి అనేవాడు శివ మనోజ్ని. మాట్లాడకుండా ఆ ఫారాల మీద సంతకం పెట్టు అన్నాడు తను. బినామీ అకౌంటా? కన్ను గీటాడు. షడప్ శివ. ఓకే. శివ బుద్ధిమంతుడిలా సంతకం చేశాడు. తర్వాత శివ పేరిట లక్షల్లో క్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేశాడు మనోజ్. ఒకరోజు శివ రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి కాలింగ్ బెల్లు కొట్టాడు. తనే వెళ్ళి తీశాడు. ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వు, అర్జెంటుగా కావాలి, బయట నుంచే అడిగాడు. 100 కాదు, 1000 ఇస్తాను, లోపలికి రా, భోజనం చేయబోతున్నాను, నువ్వు నాతో కలిసి తిని చాలా రోజులైంది అన్నాడు మనోజ్. ఊహం, ఇప్పుడు కుదరదు, అర్జెంటుగా వెళ్ళాలి, అవతల ఒక వ్యక్తిని బస్టాండ్లో నుంచోబెట్టి వచ్చాను, అతన్ని నేను ఊరికి పంపించాలి. శివ ప్లీజ్, భోజనం ఎంతసేపు చేస్తాం, 10 నిమిషాలు పట్టదు అన్నాడు మనోజ్. తన ముఖం చూసి ఏమనుకున్నాడో ఏమో, చెప్పులు విడిచి సరే పద అంటూ లోపలికి వచ్చాడు. టేబుల్ మీద వంట మనిషి సర్దిన భోజనం తనే 2 ప్లేట్లలో వడ్డిస్తుంటే, నా కోసం ప్రత్యేకంగా ప్లేట్ వద్దు, ఎక్కువగా ఆకలి లేదు, చెంచా ఇవ్వు, నీ ప్లేట్లో కాస్త తింటాను అన్నాడు. తను అలాగే చేశాడు. ఇద్దరు అన్నం తింటుండగా తన ఫ్యాక్టరీ గురించి చెప్పబోయాడు. శివ చెయ్యెత్తి వాదించాడు. అబ్బా బోర్, నన్ను చంపకు, అవేవి నా చెవులకి ఎక్కవు అన్నాడు విసుగ్గా. నువ్వు మీ నాయనమ్మతో మాట్లాడి ఆవిడలాగానే ఒట్టి డబ్బు లెక్కల మనిషివి అయిపోతున్నావు సుమా అన్నాడు. తను కాగితాలు తెచ్చి బ్యాలెన్స్ షీటు చూపించాడు. శివ, ఇదిగో ఈ సంవత్సరం లాభాల్లో నీ భాగం. శివ, నా భాగమా? కాగితాలు చూడకుండానే తోసేసి శివ విరగబడి నవ్వాడు. నవ్వుతూనే, ఇదేమన్నా చిన్నప్పటి చెరుగ్గడ, చిలగడ దుంప, లేక జాంపండ, 50-50 అంటూ నువ్వు నాకు పంపించటానికి నీ దానం చాలు కానీ అపరకర్ణుడు గారు కాగితాలు దాచుకోండి. శివ, ఇది నిజంగానే నీకు రావాల్సిన డబ్బు. నేను వ్యాపారంలో నీ పేరిట 50% షేర్లు కొన్నానని చెప్పలేదా అన్నాడు. చెప్పావులే, కొన్నది నువ్వు, కష్టపడింది నువ్వు, కాబట్టి లాభం కూడా నీదే. దయగా ధర్మం చేస్తే నువ్వు ఇచ్చినా తీసుకోవడానికి నాకు సిగ్గు లేదనుకున్నావా? శివ కాళ్ళు చేతులు ఆడిస్తూ చూపించి, కష్టపడటానికి దేవుడు వీటిని నాకు బాగా బలంగానే ఇచ్చాడు, పర్వాలేదు, నా పోషణకేం లోటు రానియవు, కాకపోతే అవసరం కోసం అడపాదడపా నీ దగ్గర డబ్బు వాడుకుంటున్నాను, అది కూడా ఎప్పుడో తీరుస్తానులే, తీర్చలేకపోయినా దిగులు లేదు, అమ్మ పేరిట బ్యాంకులో ఉన్న నగలు ఉండనే ఉన్నాయి, 5-6 లక్షలకి పైగానే ఉంటాయి, కాబట్టి నీ అప్పుకి ఢోకా లేదు, ఇప్పటికీ ఒక 100 ఇవ్వు సుమా, నన్ను చంపకు, అవతల మనిషి నా కోసం బస్టాండ్లో వెయిట్ చేస్తున్నాడని చెప్పానా అంటూ లేచి వచ్చి తన జేబులు వెతికితే 100 కాగితం తీసుకుంటూ, అసలు గుమ్మం దగ్గరే నేను పని చేయాల్సింది అనుకుంటూ గులుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ అంటావు, ఎంతమంది ఉన్నారు, అసలు ఎవరు వాళ్ళు? తను చిరాగ్గా అడిగాడు శివాని. శివ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, జీవితంలో నాది అనే స్వార్థం వదిలించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా మనవాళ్లే అవుతారు అనేసి తలుపులు వేసి వెళ్ళిపోయాడు. తను చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తను లాభాలు బాగా వచ్చిన తర్వాత తన వాటా వచ్చిన డబ్బు మరింత లోన్లో తెచ్చి మరో వ్యాపారం డెక్కన్ సిరామిక్స్ సంస్థ ప్రారంభించాడు. మెల్లిగా దీన్ని వృద్ధి చేసి 2 వ్యాపారాల అజమాయిషి తనే చూస్తూ ఒకటి శివాకి ఇవ్వాలని తన ఉద్దేశం. శివాకి ఎలాగూ ఈ సంగతులు చూసుకునే నేర్పు లేదు. అగర్వాల్ తమ్ముడు కూతురు స్వప్న ఉంది, చాలా మంచి అమ్మాయి, తెలుగు చక్కగా మాట్లాడుతుంది, తెలివిగల అమ్మాయి, CA చేసింది. ఆ అమ్మాయికి శివ అంటే ఇష్టమే. స్వప్న శివాల వివాహం జరిపిస్తే శివ జీవితానికి ఒక తీరం అంటూ దొరుకుతుంది. స్వప్న కూడా తల్లిదండ్రులకి ఒక్కతే అమ్మాయి, వాళ్ళకి చాలా డబ్బుంది, కాబట్టి ఏ రకంగానూ ఇబ్బంది లేదు. ముందు పెళ్లికి శివాని ఒప్పించడం అనేది ఎలాగా అన్నది పెద్ద సమస్య. ఒకసారి పెళ్లి ప్రసక్తి వచ్చి, శివ నువ్వు పెళ్లి చేసుకో, నాకు హాయిగా ఉంటుంది అన్నాడు మనోజ్. హాయిగానా? ఏ విధంగా అడిగాడు శివ.
నీ గురించి వర్రీ ఉండదు. కాస్త తీరుబడిగా ఉన్నానంటే నువ్వు క్షేమంగా ఉన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనే ఆలోచనే. 15 రోజులు నీ దగ్గర నుంచి ఏ టెలిగ్రామ్ రాకపోతే నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. శివ తన చెయ్యి అందుకుని నొక్కాడు. అతని పెదవులు థ్యాంక్ యూ అనలేదు, కానీ అతని కళ్ళు చెమర్చటం తనకి తెలుస్తూనే ఉంది. అందుకని నీకు ఏ స్వప్న లాంటి మంచి అమ్మాయినో ఇచ్చి చేసి నేను నిశ్చింతగా ఉంటాను. అమ్మో, పేర్లు కూడా చెప్పేస్తున్నావే, కొంపదీసి నా తరఫున మాట కూడా ఇచ్చావనని అంటావా ఏంటి? మను, నా సంగతి తెలుసు కదా, నాకు పెళ్ళి గిల్లి పడవు. నేను అసలు ఎక్కడా పర్మనెంట్గా ఉండలేను. అసలు ఎందుకు ఉండాలి? ఈ విశాల విశ్వం బోలెడంత ఉంది. ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి, ఆనందించడానికి ఎన్నో లక్షల విషయాలున్నాయి. పెళ్ళి అనే కట్టుకొయ్యని జీవితానికి కట్టేసుకుని పెళ్ళాం పిల్లలు అనే బంధం కాళ్ళకి వేసుకుని మూగ జంతువులా నేను ఉండలేను బాబు. నీ సంగతి ఆలోచించుకో. ఆహా, ఏదో నువ్వు పొందు అంటే ఈ లోకంలో పెళ్లి చేసుకుని సంసారం చేసుకునే వాళ్ళంతా వట్టి పిచ్చి వాళ్ళు. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. పొలంలో దున్నపోతులు ఈడ్చుకు వెళ్ళే నాగలి లాంటి వాళ్ళు. వాళ్ళ జీవిత గమ్యంలో వాళ్ళకి స్వతంత్రం లేదు. ఎవరో పెళ్లి చేసుకోవాలి అంటారు, చేసుకుంటారు. కట్నాలు ఇవ్వాలి అంటారు, పుచ్చుకుంటారు. పిల్లల్ని కనాలి అంటారు, కంటారు. ఆ నాగలిలా వీళ్ళు మూగగా ఈడ్చుకుపోవటమే తప్ప ఆగి ఆలోచించుకోవడం రానే రాదు. నా పెళ్లి సంగతి మాత్రం జన్మలో ఎత్తకు. అలాంటివి మనకు సరిపడవు. అసలు నాకు ఆ అర్హత లేదేమో. ఒక మనిషిని జీవితంలోకి తెచ్చుకోవడం అంటే మాటల? నా జీవితమే ఒక్కోసారి నాకు మోయలేని భారం అనిపిస్తుంది. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో త్వరగా. మీ నాయనమ్మ సంతోషిస్తుంది. ఎలాగూ డబ్బున్న గొప్పింటి అమ్మాయినే చూసుకుంటావుగా, ఇంకా మీకు బోలెడంత ఆస్తి కూడా వస్తుంది అని వెళ్ళాడు. శివ మాటలు అంతే, ఒక్కోసారి తనతో కాకుండా నాయనమ్మని వెటకారం చేస్తూ ఉంటాయి. శివ మాటలు ఆలోచించతగ్గట్టే ఉన్నాయి. అతనికి పెళ్లి మీద ధ్యాస లేదు అని తెలిసింది. తను ఇక ఆలోచన మర్చిపోయాడు. శివ పెళ్లి చేసుకోబోతున్నానని ఆ రోజు ఫోన్ చేసినా తను సీరియస్గా తీసుకోలేదు. కానీ శివ 4 రోజుల క్రితం టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను అమూల్య వస్తున్నాం, కారు తీసుకుని స్టేషన్కి రా, మా కోసం ఒక ఫర్నిష్డ్ ఇల్లు చూడు, అర్జెంట్. శివ ఆ టెలిగ్రామ్ చూడగానే తనకి మతిపోయింది. పెళ్ళంటే అంత విముఖత చూపించిన శివ ఈ హఠాత్తు నిర్ణయం ఎలా తీసుకున్నాడు? ఏమిటి దీని వెనుక కథ? అసలు ఈ అమూల్య ఎవరు? ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.